హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిరభవతి నైష్ఠుకి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యతే సతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासु वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय. ॐ ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే క్లాస్కి వచ్చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం. హరే కృష్ణ. మనం ఈ రోజున కుంతి మహారాణి ఉపదేశాలలో మా యొక్క విలువ ఏమిటి అని కృష్ణుడు అడుగుతుంది అనమాట. అంటే వాట్ ఈజ్ మై వాల్యూ, వాట్ ఈజ్ అవర్ వాల్యూ, అంటే మా యొక్క విలువ ఏమిటి అని అడుగుతుంది. నిన్నటి వరకు మనం ఏం చెప్పుకున్నాము? మిక్కిలి వివేకవంతురాలు. ఎవరు మిక్కిలి వివేకవంతురాలు? కుంతి మహారాణి ప్రభుజీ. కుంతి మహారాణి ఈ రోజు ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు కృష్ణుణ్ణి? అసలు మా యొక్క విలువ ఏమిటి అనే దాని గురించి ఈరోజు మనం చాలా చక్కగా తెలుసుకుందాం. మా నిజమైన విలువ ఏమిటి? కేవయం నామ రూపాభ్యం యదుభిః సహ పాండవాః భవతో దర్శనం యర్హి వృషికానామి వేసితుః. ఆత్మ వైదొలిగినంతనే దేహం యొక్క నామ యశస్సులు నశించడి రీతి నీ కృపాదృష్టి సోకరిచో పాండవులు మరియు యాదవుల యశస్సు మరియు కర్మలన్నీయును శీఘ్రమే అంతమొందగలవు. ఎంత చక్కగా పోల్చారంటే, ఒక మనిషికి ఆ మనిషి అంటే మరణం అంటారు. ఈ మరణము చెందిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతుంది. అంటే ఆత్మ వెళ్ళిపోగానే ఆ దేహానికి ఏమైనా విలువ ఉందంటే ఎటువంటి విలువ లేదు.
తీసుకెళ్లి కాల్ చేస్తారు, అయితే అక్కడ పడేస్తారు, అయిపోయి. అలాగే ఈ నామము అంటే నేము, ఫేము, గౌరవం ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? దేహానికి సంబంధించినవి. అందుకని ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో ఈ దేహాన్ని ఉన్నటువంటి గౌరవ మర్యాదలు, నామ యశస్సులు ఏ విధంగా అయితే నశించిపోతాయో, నీ కృపాదృష్టి సోకనిచో అంటే నీ యొక్క కృప లేకపోతే, నీ యొక్క దృష్టి మా మీద పడకపోతే పాండవులు మరియు యాదవులు వారి యొక్క యశస్సు అలాగే కర్మలన్నీ కూడా శీఘ్రమే అంతమొందగలవు అని మనకి చెప్తున్నారు. ఎక్కడంటే శ్రీమద్ భాగవతములో 1వ స్కందములో 8వ అధ్యాయంలో 38వ శ్లోకంలో ఈ విధంగా కుంతి మహారాణి ప్రార్థిస్తుందన్నమాట. చూడండి, శ్రీకృష్ణుని కారణంగానే, శ్రీకృష్ణుడు వలనే, అంటే శ్రీకృష్ణుడు దయా కరుణ కృపా కాటాక్షం వలనే పాండవులు జీవించే ఉన్నారన్న విషయాన్ని కుంతీదేవికి బాగా తెలుసును. నిస్సందేహముగా ధర్మమునకు ప్రతిరూపమైన ధర్మరాజు యొక్క నాయకత్వమున పాండవులు కీర్తి ప్రతిష్టను సంపాదించారు. యాదవులు కూడా శ్రీకృష్ణుని తోడ్పాటుతో పేరును సంపాదించుకున్నారు. కానీ చైతన్యం యొక్క మార్గదర్శకత్వము లేనిదే ఇంద్రియములు శరీరము పనిచేయనట్లే శ్రీకృష్ణుని మార్గదర్శకత్వము లేనిదే వీరందరూ కూడా ఎందుకు కొరగారు? ఇది చాలా బాగా చెప్పారు. చైతన్యము, ఈ చైతన్యం మనకి ఎలా వస్తుందంటే ఇది కూడా భగవంతుడి యొక్క కృప కరుణ వలనే వస్తుంది. ధర్మరాజు గొప్ప లీడరు, ధర్మరాజు గొప్ప నాయకుడు, ధర్మాన్ని ఆచరిస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ధర్మరాజు యొక్క నాయకత్వం వలన పాండవులు కీర్తి ప్రతిష్ఠ సంపాదించారు. యాదవులు కూడా శ్రీకృష్ణుడు వల్ల పేరు సంపాదించుకున్నారు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే చైతన్యం లేకుండా, ఒక వ్యక్తికి చైతన్యం లేకుండా వారి యొక్క ఇంద్రియాలు కానీ శరీరం కానీ పని చెయ్యదు. అట్లాగే శ్రీకృష్ణుని యొక్క మార్గదర్శకత్వం లేనిదే పాండవులు కానీ యాదవులు కానీ ఎందుకు కూడా కొరగారు, అంటే ఏమీ కూడా చెయ్యలేని అర్థం అనమాట. అంటే ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే కేవలము యాదవులును పాండవులే కాదండి, అందరి పరిస్థితి ఇదే. అంటే ఎవరో ఒకరిని కేంద్రంగా పెట్టుకోవాలి కదా, అందుకని ఇలా చెప్తున్నాం. కానీ సమస్త జీవులకి కూడా భగవంతుడి యొక్క మార్గదర్శకత్వం లేనిదే ఎవరికి కూడా కీర్తి ప్రతిష్టలు అనేవి రావు. అందుకని శ్రీకృష్ణ భగవానుని మార్గదర్శకత్వం లేని వాడెవడూ కూడా తన కీర్తి ప్రతిష్ట శక్తిని చూసుకొని గర్వించరాదు. ప్రాణులన్నీ కూడా ఇతరుల మీద ఆధారపడినవే, కానీ అందరికీను పరమ ఆధారము ఆ భగవానుడే. ఎలాగా అంటే మనకి ఒక ముత్యం ఉంది, పైకి మనకి ముత్యములు కనపడుతున్నాయి, కానీ ఆ ముత్యాలకి ఆధారం ఏమిటండి? దారము ప్రభుజీ. దారం. దారం కనపడుతుందా? కనపడదు. కానీ ఏం కనపడుతుంది? ముత్యమే కనపడుతుంది. అలాగే మానవుడు సాధించినటువంటి ప్రతి ప్రగతి, ప్రతి కీర్తి ప్రతిష్టలు, ఐశ్వర్యము అంటే అంతస్తు, అందము ఏదైనా కూడా భగవంతుడి వల్లనే వస్తుందని తెలుసుకోవాలి. ఎలాగా? బుద్ధి యోగము ద్వారా వస్తుంది అన్నమాట. అది. సో అందుకని ఎవరు కూడా ఇది నేనే చేశాను అని గర్వించకూడదు. కావున ఈ భౌతిక విజ్ఞాన ప్రగతి అభివృద్ధి చెందుతున్న కొలది మనం ఎన్నో ఆవిష్కరణలు చేయవచ్చు, కానీ శ్రీకృష్ణుని మార్గదర్శకత్వం లేనిదే అవి ఎంత బలమైనవి శక్తివంతమైనవి అయినను నిష్ప్రయోజనమగును.
ఒక వ్యక్తి ఎంత గొప్ప శాస్త్రవేత్త కానీ, రాజకీయ నాయకుడు కానీ, లేదా తత్వవేత్త అయినను అతను మరణించగానే అతని నామరూపములు అంతగా ప్రాముఖ్యమును వహించవు. మనం చూస్తూ ఉంటాం కదా, గొప్ప గొప్ప సైంటిస్టులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, కొంతకాలం వారి గురించి బాధపడతారు, తర్వాత మళ్ళీ కనుమరుగైపోతారనమాట. మనము బ్రతికి ఉన్నంత వరకు మన పేరు ప్రతిష్టలు పనులనేను కీర్తించబడను, కానీ భౌతికమైన ఈ శరీరం నుండి ప్రాణం వెళ్ళిపోగానే అన్నీ కూడా ఆగిపోతాయంట. ఒక ముఖ్యమైన వ్యక్తి బ్రతికి ఉన్నంత వరకు అతనికి ఎందరో అంగరక్షకులు ఉందరు, అంటే అతనికి బాడీ గార్డ్స్ ఉండొచ్చు, కానీ ఎవరు కూడా ఆయన వద్దకు వెళ్ళలేరు, ఆయనను తాకలేరు. అదే వ్యక్తి మరణించి నేలపై పడి ఉన్నప్పుడు ఎవరైనాను అతని ముఖము మీద కూడా తన్నవచ్చును. ఎవ్వరూ ఆ శరీరమునకు విలువనివ్వరు. ఆత్మ వెళ్ళిపోగానే శరీరమునకు ఏమాత్రము విలువ ఉండదు. ఆ శక్తి ఉపసంహరించబడగానే అక్కడ శ్రీకృష్ణుడు ఉండడు. శరీరమునకు ఎట్టి విలువ లేకుండా పోవును. చూస్తున్నాం కదా, మన బయట సమాజంలో కూడా చాలా మందికి బాడీ గార్డ్స్, సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళెవరు కూడా ఆయనతో పాటు వెళ్తానికి లేదు. అలాగే నిన్నే నమ్ముకున్నానయ్యా, నువ్వే నా ఊరికి దేవుడు అయ్యా, నువ్వే నా ఊరికి రాజు అయ్యా, మా కులమందరికి నువ్వేనయ్యా, మా వంశం మొత్తానికి నువ్వేనయ్యా, నువ్వే అని చెప్పంటూ ఆయన్ని చాలామంది అన్ని పొగుడుతూ ఉంటారు. నువ్వు పెట్టిన భిక్ష వల్లే మేము ఇలా ఉన్నామయ్యా, నీ కోసం ఆ ప్రాణమైనా ఇస్తామంటారు. కానీ ఒక్కరు కూడా ప్రాణం ఇవ్వరు అనమాట. అలాగే ఆయనతో పాటు కలిసి ఎవరు కూడా వెళ్ళరు, వెళ్ళలేరు కూడా. అందుకే అలాగే ఆ మరణించినప్పుడు ఆ శరీరానికి విలువ లేదు. ఆత్మ వెళ్ళిపోగానే ఆ శరీరానికి ఎటువంటి యొక్క విలువ లేదు. తీసుకెళ్ళి కాల్చి పడేస్తారు, లేకపోతే ఎక్కడ గొయ్యి తీసి గొయ్యిలో పెడతారు. కృష్ణ శక్తి, శ్రీకృష్ణుడు వేరు కాదు. శక్తి శక్తి మతోర్ అభేద అన్నారు. అంటే ఉదాహరణకు సూర్యుడు శక్తివంతుడు, సూర్యకాంతి అతని శక్తి. చూసారా, సూర్యకాంతి ఉన్నంత వరకే సూర్యుడు మనకు కనబడను, సూర్యుడు లేనిదే సూర్యకాంతి ఉండదు. కావున శక్తి, ఆ శక్తిని కలిగించేవాడు రెండునూ ఉండి తీరవలసినదే. చూసారా, అంటే సూర్యకాంతి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచే వస్తుంది. కానీ మనం సూర్యుని చూస్తున్నామా? లేదు, సూర్యుడు కాంతిని చూస్తున్నామా? అలాగే భగవంతుడి ఒక శక్తికి భేదము లేదు, వేరు కాదనమాట. అది కావున శక్తి అశక్తిని కలిగించేవాడు రెండునూ ఉండి తీరవలసిందే. మాయావాదులు శక్తి ప్రదాతను అంగీకరించక నిరాకారమైన శక్తినే అంగీకరించరు. కానీ మనము శక్తిని, శక్తి ప్రదాతను కూడా అంగీకరించే వారమే. అంటే మనము శక్తిని కూడా అంగీకరిస్తున్నాం, శక్తి ఇచ్చేవాడిని కూడా అంగీకరిస్తున్నాం. ఎలాగా? సూర్యుడు ఉన్నాడంటే ఉన్నాడు. కాంతే ఉందా? కాదు కాదు, సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు వెనకమాల ఉండబట్టే సూర్యుడు యొక్క తేజస్సు, సూర్యుడు యొక్క కాంతి మన విశ్వానికి వస్తుందన్నమాట. సూర్యుల్లో ఆ శక్తి లేకపోతే సూర్యకాంతి ఎలా వస్తుంది చెప్పండి? అలాగే భగవంతుడికి ఆ శక్తి లేకపోతే ఈ సృష్టి మొత్తానికి కూడా ఈ యొక్క శక్తి ఎలాగొస్తుంది? అది సైంటిస్ట్ కావచ్చు, టీచర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఎవరికైనా శక్తి ఎవరికి వస్తుందంటే భగవంతుడిచే వస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ మన సూర్యుడితో పోల్చారన్నమాట. సూర్యకాంతి అన్ని ప్రదేశంలో వ్యాపించను, సూర్యుడు వేరుగా ఒక చోట ఉన్నట్లుగా శక్తి అన్ని చోట్ల పనిచేయుచున్నను, శక్తి ప్రదాతగా వేరుగా ఉండును. అంతే కదా, సూర్యుడు ఒక చోట ఉండొచ్చు, కానీ సూర్యకాంతి మాత్రం అన్ని చోట్ల ప్రకాశింపజేస్తూ ఉంటుంది అన్నమాట. అన్ని చోట్ల తేజోమయంగా ఉంటుంది. అలాగే భగవంతుడు ఒక చోట ఉన్నా కూడా అది గోలోకం కావచ్చు, వైకుంఠం కావచ్చు, సర్వజీవుల హృదయంలో కావచ్చు, ఎలా అయినా సరే విశ్వమంతటా కూడా ఆ ఒక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇది భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము, మనస్సు,
బుద్ధి అహంకారము అని 8 రూపములో అన్ని ప్రదేశంలో పనిచేయను. అంటే ఇక్కడ భూమికి ఎలా శక్తి వచ్చింది? భగవంతుడి నుంచి. నీరుకి, నిప్పుకి, వాయువుకి, ఆకాశానికి, మనస్సుకి, బుద్ధికి కూడా, అలాగే అహంకారానికి కూడా. ఈ 8 రూపములు ప్రకృతి యొక్క వేరు వేరు యొక్క శక్తులు. మే భిన్న ప్రకృతి రష్టదా అన్నారనమాట. ఈ శక్తులకన్నిటికీ వెనుక ఒక శక్తివంతుడైన వాణి ఆధారం ఉన్నదని మనం గ్రహించాలి. అందరూ అంటుంటారు కదా, అమ్మవారు ఆది పరాశక్తి అని. కరెక్టే, ఆవిడ చాలా శక్తి. కానీ ఆ అమ్మవారికి కూడా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ అన్నయ్య నుంచి భగవంతుడి నుంచి వస్తుంది అన్నమాట. అది ఉదాహరణకు మన విద్యుత్ శక్తిని వినియోగించున్నాము. కానీ దీని వెనుకాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రము, దాని వెనుక ఒక ఇంజనీరు ఉండును. అంతే కదా. ఎవరైనా చెప్పండి, మనకు కరెంట్ ఎలా వస్తుందండి? మన క్లాస్లో చెప్పండి, ఎవరు మనకు కరెంట్ ఎలా వస్తుంది? డైరెక్ట్గా మనకు కరెంట్ వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది కరెంట్ చెప్పండి? మన ఇంటికి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ నుంచి వస్తుంది ప్రభుజీ. వాటర్ నుంచి ఇది ఉత్పత్తి చేస్తారు. వాటర్ నుంచి ఉత్పత్తి చేస్తారు. వాటర్ నుంచి డైరెక్ట్ మన ఇంటికి రావట్లేదు కరెంటు. కరెంట్ ఆఫీస్ మన ఏరియాలో ఒక సబ్స్టేషన్ ఉంటుంది ప్రభుజీ, అక్కడికి వస్తుంది ఫస్ట్. ఫస్ట్ ఇది యాక్చువల్గా ఈ ఎలా అంటే ఎలా చెప్పాలంటే, దీన్ని ఒక వీటీపీఎస్ లాంటి చోట కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. అక్కడి నుంచి ప్రభు చెప్పిన సబ్ స్టేషన్స్ అంటారు ఇవి. ఈ అది సబ్ స్టేషన్స్కి వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మన స్ట్రీట్ లైట్స్ ఉన్నటువంటి పోల్స్కి వస్తుంది. పోల్స్ నుంచి మన ఇంట్లో మెయిన్కి వస్తుంది. మళ్ళీ మన ఇంట్లో మెయిన్ నుంచి మన ఇంటి మొత్తానికి కూడా కరెంట్ వస్తుంది కదా. కానీ దీని అందరికీ ఆధారం ఏమిటంటే భగవంతుడు. అంటే ఏంటి? ట్రాన్స్ఫారం నుంచి, ఇంకా చెప్పండి ఎంత ట్రాన్స్ఫారం నుంచి ఏ విధంగా అయితే కరెంట్ వస్తుందో, భగవంతుడి నుంచి అందరికి కూడా శక్తి వస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం చాలా చక్కగా తెలుసుకోవాలి. ఎవరికి? కేవలము మానవులకే కాదు, అంటే సమస్త దేవతలకు కూడా శక్తి భగవంతుడి నుంచే వస్తుంది. అయితే మూర్ఖులు మాత్రం దీన్ని అర్థం చేసుకోలేరు. వారు కేవలం ఈ శక్తి యొక్క వేరు వేరు రూపములే చూచెదరు, కానీ వాటి వెనుక గల శక్తి వ్యవస్థను, శక్తి ప్రదాతం తెలుసుకోలేరు. శక్తి ప్రదాత అంటే ఎవరు? ఇక్కడ ఎవరికి చెప్పండి మన క్లాస్లో. శక్తి ప్రదాత అంటే ఎవరు? కృష్ణుడు ప్రభుజీ. కృష్ణుడు, భగవంతుడు, దేవాది దేవుడు అనమాట. శక్తి ప్రదాత, అందుకే శక్తినిచ్చేవాడు. మనకి చూడండి, నారదముని, వేదవ్యాసుడు, ఎవరైతే ఇలాగ ఉన్నారో వీరందరూ కూడా శక్త్యావేశ అవతారాలు అంటారనమాట. అంటే మనం చెప్పుకున్నాం, భగవంతుడికి 22 అవతారాలు భాగవత ప్రకారం. ఈ 22 అవతారాల గురించి నేను వీడియోస్ చేశాను, మీరు టైం ఉన్నప్పుడు చూడండి, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ప్రతి అవతారం గురించి కూడా కొన్నిగా తక్కువ టైంలో చక్కగా చెప్పగలిగాను అనమాట. ఇందులో నారదముని, వ్యాసదేవుడు, సుఖదేవమారి, వీళ్ళందరూ కూడా ఎవరంటే శక్త్యావేశ అవతారాలు అనమాట. అంటే భగవంతుని శక్తి వాళ్ళకు వచ్చింది, భగవంతుని శక్తి వారికి వచ్చింది. వారి శక్తిని మళ్ళీ ఈ బద్ధజీవులందరికీ కూడా వారు శక్తినిస్తూ ఉంటారు, అందరినీ కూడా భక్తి మార్గంలో తీసుకెళ్ళడం కోసం అనమాట. అది మళ్ళీ వారి నుంచి భక్తులకు శక్తి వస్తుందన్నమాట. ఈ విధంగా. కానీ శక్తి ప్రదాత ఎవరంటే భగవంతుడే. కనుక శ్రీకృష్ణుడు నేనే శక్తి ప్రదాతను, వీటినన్నిటికీ శక్తి నా నుండే వచ్చుచున్నది అని తెలిపాను. శ్రీకృష్ణుడు స్వయంగా అవతరించి మన ఎదురుకు వచ్చును. ఎందుకనగా మన ఈ భౌతికమైన కనులతో శ్రీకృష్ణుడు చూడలేము, తెలుసుకొనలేము. మనము భగవంతుని ఆకారముల గురించి ఊహించవలసి వచ్చినప్పుడు, భగవంతుడు ఎన్నో వేల కోట్ల సంవత్సరాల కిందట ఈ సృష్టి చేశాను కనుక అతడు చాలా వృద్ధుడై ఉండవచ్చని భావించదము. కొంతమంది అనుకుంటారు కదా, అరే కృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో ఉన్నాడు, మరి ఇప్పుడు కృష్ణుడు ముసలాడు అయిపోవచ్చు కదా అని ఎవరు అనుకోవచ్చు. అలా ఇక్కడ చెప్తున్నారు, భగవంతుడు ఎన్నో వేల కోట్ల సంవత్సరాల కింద ఈ సృష్టి చేశాడు కాబట్టి అతడు చాలా ముసలివాడు అయిపోయాడు చెప్పి అనుకోవచ్చు. లేదు లేదు, కృష్ణుడు నిత్య యవ్వన పురుషుడు. భగవంతుడికి జన్మ మృత్యు జరావ్యాధి అనే ఉండదన్నమాట. అందుకే నిత్య యవ్వన పురుషుడు, పురుషోత్తముడు, పూర్ణ పురుషోత్తముడు, ఉత్తముడు, పురుషోత్తముడు, పూర్ణ పురుషోత్తముడు అనమాట. ఈ యొక్క బిరుదు ఆయన తప్పది ఇంకెవరికి లేదనమాట. అటువంటి వాడికి
ఆ యవ్వనము, కౌమారము, ముసలితనం ఇవేమి ఉండవు అనమాట. నిత్య యవ్వన పురుషుడు అనమాట. సో అందుకని ఆయనకి అటువంటి అవకాశమే లేదు. కనుక శ్రీకృష్ణుడు స్వయముగా మన ముందుకు వచ్చును, అప్పుడు మనం అతనిని చూడగలము. ఇది అతనికి మనపై గల కృపా కటాక్షం వలనే అని తెలుసుకొనగలము. శ్రీకృష్ణుడు 4వ అధ్యాయము 7వ శ్లోకంలో ఇట్లా తెలిపాడు. ఏమని? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, భరతవంశీయుడైన ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మ ఆచరణకు హాని కలుగునో మరియు అధర్మం వృద్ధి నొందునో అప్పుడు నేను అవతరింతును అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించాడు అనమాట. అంటే భగవంతుడు స్వయంగా ఈ లోకమును అవతరించి భగవద్గీత వంటి దివ్య ఉపదేశములను మానవులకు ఇచ్చును. తన భక్తులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయను. అంటే తన భక్తులను ఏర్పాటు చేయడం అంటే వారితో పాటు తన భక్తులను కూడా తీసుకొస్తారు ఇక్కడ గోలోకానికి, భూలోకానికి. అందుకే చూడండి, యాదవులందరూ ఎవరంటే భాగవతము చాలా చక్కగా వర్ణిస్తుంది యాదవుల గురించి. యాదవులందరూ ఎవరంటే ఈ భగవంతుడు చేసే ధర్మ కార్యానికి, అంటే ధర్మ సంస్థాపనార్థాయ, ఈ ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం భగవంతుడి యొక్క సేవకులే అక్కడి నుంచి ఈ భూలోకానికి ఈ యాదవ వంశంలో ఆవిర్భవించారని చెప్పేసి మనకి భాగవతం చెప్తుంది అనమాట. అదే తన భక్తులను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటాడు భగవంతుడు. అలాగే వారు ఆ ఉపదేశములను లోకమంతటా చాటెదరు. అలాగే గురువులు, మన వైష్ణవులు, వీళ్ళందరూ కూడా భగవంతుడు ఏర్పాటు చేస్తాడనమాట. వీళ్ళందరినీ కూడా ఎందుకు? ఎంతోమంది బద్ధజీవుల్ని ఉద్ధరించడం కోసం. ఎలాగా? భగవద్గీత, భాగవత ప్రవచనాల ద్వారా వారందరికీ ఆధ్యాత్మిక లాభాన్ని ఇచ్చేలాగా, వాళ్ళందరికీ ఆధ్యాత్మిక జీవితంలో మంచి ట్రైనింగ్ ఇచ్చేలాగా, శిక్షణ ఇచ్చేలాగా తయారు చేయడం కోసం భక్తుల్ని భగవంతుడే ఈ భూలోకానికి పంపిస్తాడనమాట. అంటే ముఖ్యంగా ఆచార్యులు అనుకోండి, గురువులు. అయినను మనము మూర్ఖులమై పట్టుదలతో ఆ భగవంతుని అంగీకరింపము. భగవంతుని అంగీకరించిన వారిని మూఢాహ అని పిలిచారనమాట. అంటే ఏంటి? మూర్ఖులు, అజ్ఞానులని భగవద్గీత తెలుపుతుంది. లేకపోతే భగవంతుడు ఉన్నాడు, భగవంతుని శక్తి కూడా ఉన్నది, మనము భగవంతుని చూడలేకపోయినను కనీసం ఆయన శక్తినైనా చూడగలము. మనము విద్యుత్తును ఉత్పత్తి చేయని కేంద్రమును కానీ, దానిని తయారు చేయని వాని కానీ, ఆ ఉత్పత్తి శక్తిని కానీ చూడలేకపోవచ్చు. కానీ మనం విద్యుత్ శక్తిని మాత్రం అనేక విధములుగా ఉపయోగించుకుంటున్నాము. చాలా చక్కగా పోల్చారు. చూడండి, మనము ఇక్కడ ఒక ప్రశ్న, అంటే కరెంటు అయ్యేటటువంటి కర్మాగారిని మనం చూడలేకపోవచ్చు కదా. అలాగే అటువంటి చేసే ఆ ఇంజనీర్లు మనం చూడలేకపోవచ్చు. కానీ మనము ఆ విద్యుత్ యొక్క శక్తిని మాత్రం మనం ఉపయోగిస్తున్నాం. అంటే ఫ్యాను, గ్రైండరు, ఫ్రిడ్జు, రకరకాలుగా మనం ఈ రోజున ఏసీలని, కరెంట్ మనం అన్ని ఉపయోగిస్తున్నాం కదా. అలాగే భగవంతుడి శక్తిని మనము ఎలా చూడగలము? మన క్లాస్లో ప్రశ్న మీకు చెప్పండి. భగవంతుడి శక్తిని మనము ఎలాగ చూడగలము, ఎలా గ్రహించగలము చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుని యొక్క శక్తి భగవద్గీత, భాగవత శ్రవణం ద్వారా తెలుసుకోవచ్చు ప్రభుజీ. గురువులు, ఆచార్యుల బోధనల ద్వారా తెలుసుకోవచ్చు ప్రభుజీ. వెరీ గుడ్, బాగా చెప్పారు. హరే వెరీ గుడ్. ఇంకా చెప్పండి, ఎవరైనా ఇంకెవరైనా చెప్పండి. ఏ విధంగా తెలుసుకోవచ్చు? భగవంతుడి శక్తిని చూడవచ్చు, గ్రహించవచ్చు. ఎలా చూడవచ్చు, ఎలా గ్రహించవచ్చు చెప్పండి ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతునికి మనం శరణాగతి పొందితే అప్పుడు చూడటానికి అవకాశం ఉంటుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. ఓకే, ఇంకెవరైనా?
హరే కృష్ణ ప్రభుజీ. శుద్ధ భక్తుల సాంగత్యము తోటి తెలుసుకోవచ్చు ప్రభుజీ. వాళ్ళ ప్రవచనాల వల్ల మనం వినవచ్చు, తెలుసుకోవచ్చు. హరి బోలు మాతే, చాలా చక్కగా చెప్పారు. హరే కృష్ణ. ఇంకెవరన్నా ప్రయత్నించండి. నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను బేసిక్గా, అది ఎవరు చెప్తారో చూద్దాం. మీరు చెప్పినవి కరెక్టే, ఏమీ కూడా తప్పు కాదు. బట్ ఒకటి బేసిక్గా ఉంటుందన్నమాట డైలీ లైఫ్లో. ప్రభుజీ జపం చేయ భక్తియుక్త సేవ ద్వారా ఏమన్నా మనం తెలుసుకోవచ్చు ప్రభుజీ. భక్తిత్వ సేవ ద్వారా ఏమని తెలుసుకోవచ్చు. దానికి తెలుసుకోవచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, ఇంకెవరో మాట్లాడుతున్నారు? జపం చేయడం ద్వారా తెలుసుకోవచ్చని అనుకుంటున్నాను. అండ్ అలాగే గురువుకి శరణాగతి అయ్యి అప్పుడు కూడా. ఎస్, అఫ్ కోర్స్. జపం చేస్తుంటే గనక మనకి అసలు అంటే జపం చేస్తూ ఉంటే మనకి మనసు ప్రశాంతత ఉంటుంది, బుద్ధి యోగం బాగా పనిచేస్తూ ఉంటుంది, ఆత్మతృప్తి అంటే బాగా సెల్ఫ్ హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది. కరెక్టే, ఈ విధంగా మనం గ్రహిస్తాము. ఇంకా ప్రభుజీ భగవంతుడికి సేవ చేస్తుంటే శక్తి వస్తుంది ప్రభుజీ. ఆ శక్తి మళ్ళీ భగవంతుడి సేవలో ఉపయోగించాలి ప్రభుజీ. ఎస్, దట్స్ కరెక్ట్, కరెక్ట్. మళ్ళీ మొన్న ప్రాక్టికల్ గా ప్రభుజీ వరదలు వచ్చినప్పుడు భగవంతుడు వాళ్ళకి ఎలా సహాయం చేశారు, భగవంతుడే వాళ్ళకి ఆ సంకల్పాన్ని ఇచ్చి మీరు నాస్తికులు కూడా చేశారు అని నేను అడిగినప్పుడు చెప్పారు కదా ప్రభుజీ. అది ప్రాక్టికల్ గా చూశాను ప్రభుజీ. నాస్తికులు అయినప్పటికీ వాళ్ళు వచ్చి సేవ చేశారు కదా ప్రభుజీ అందరికి. ఎస్ ఎస్ ఎస్. దాని ద్వారా రియల్ గా ఈ ఉపద్రవాల వాళ్ళని కూడా మనం చూడడం జరిగింది. యా, భగవంతుడే వారికి ఆ శక్తిని ఇచ్చాడు, భగవంతుడే వారికి ఆ బుద్ధిని కలిగించాడు. ఓకే, వెరీ గుడ్. భగవంతుడే చేశారని గ్రహించవచ్చు ప్రభుజీ, వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇచ్చి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను, మీ దగ్గర నుంచి ఇంకా రాలేదు. దట్ బేసిక్ అనమాట. ప్రతిరోజు హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. అంటే మంగళహారతి చేయాలి ప్రభుజీ, మంగళహారతి అటెండ్ అవ్వాలి, సేవ చేయాలి స్వామివారికి. స్వామివారికి నివేదన పెట్టాలి, ఆ ప్రసాదం మనం తీసుకోవాలి. దాంతో శక్తి వస్తుంది ప్రభుజీ. ఆధ్యాత్మికంగా ఎదుగుతాము, భగవంతుని గురించి బాగా తెలుసుకోగలుగుతాం. ఓకే, హరే కృష్ణ గురుజీ. సూర్యుడు నుండి సూర్యకిరణాలు శక్తి అని అనుకుంటున్నా గురుజీ. వర్షం సమస్తం కూడా భగవంతుడి నుండే వచ్చింది కాబట్టి మన ప్రకృతి నుండి మనం చాలా శక్తిని తీసుకుంటున్నామేమో. ప్రకృతిలో భగవంతుడి యొక్క బీజం ఉండబట్టే అన్ని పంటలు అవి పండుతున్నాయి, వాటి నుండి కూడా ఫుడ్ అది తిని శక్తి వస్తుందేమో అలా అనుకుంటున్నాను గురుజీ. ఓకే, హరే సో నేనే చెప్తాను. సూర్యకుమారి మాత దగ్గర దాకా వచ్చారు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి. భగవంతుడి నివేదన చేసినటువంటి నైవేద్యముని మనం ప్రసాద రూపంలో స్వీకరించినప్పుడు మనకు తెలుస్తుంది ఇది భగవంతుడి నైవేద్యం పెట్టారా లేదా అని. కరెక్టేనా? ఇస్ రైట్ ఆర్ నాట్? శక్తి వస్తుందా లేదా ఆ ప్రసాదానికి? వస్తుంది ప్రభుజీ. సో మనం ఆ ప్రసాదాన్ని మనం గ్రహిస్తున్నప్పుడు మనకు తెలుస్తుందా లేదా? మనం ప్రసాదం తీసుకున్నప్పుడు తెలుస్తుంది ప్రభు. ఆ డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ఒకటి. రెండోది ఏంటి అంటే మనం మందిరంలోకి వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం చేస్తున్నప్పుడు మనకు ఒక భావన కలుగుతుంది, కొంతమంది కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. కరెక్టేనా? అవును గురుజీ. అవునా? అవును అవును గురుజీ. సో ఒకటి ప్రసాదము ద్వారా, రెండోది భగవంతుడి యొక్క దర్శనము ద్వారా మనము భగవంతుడి శక్తిని మనము చూడవచ్చు, గ్రహించవచ్చు. అరే, ఇవాళ మా లడ్డు గోపాల్ ఎంత బాగా నవ్వుతున్నాడో, అబ్బా ఇవాళ మన గవర్నర్ ఎంత ఆనందంగా ఉన్నారో, అబ్బా ఇవాళ మన జగన్నాథుడు భలే చూస్తున్నాడు, అరే రథచక్రాలు లాంటి కళ్ళు పెట్టుకొని అంటుంటాం. కరెక్టేనా? ఎవరికైనా ఈ ఎక్స్పీరియన్స్ అయ్యారు ఎవరైనా? పద్మావతి గురుజీ నేను అయ్యాను. ఎస్ ఎస్ ప్రభుజీ నేను కూడా ఒకసారి ఎస్. రీసెంట్గా మనం యజ్ఞం చేసాం కదా, యజ్ఞంలో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయిందా? మన క్లాస్లో ఉన్న వాళ్ళు చెప్పండి. ఎస్ ప్రభుజీ. చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే ప్రభుజీ మీరు యజ్ఞం స్టార్ట్ చేసినప్పుడు మన రోమాలు లెక్కపొడుచుకున్నట్టే అయింది ప్రభుజీ నాకు. అండ్ అది ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను ఒక 10 minutes. అది మీకు ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నాను. చెప్తుంది అనమాట. సో ఆ శక్తి అక్కడ కూర్చొని ఉన్న వారికి కూడా వస్తుంది.
అలాగే భగవంతుడు దర్శనం చేసుకున్నప్పుడు ఆ శక్తి కూడా మనకు వస్తుందన్నమాట. అందుకే తీర్థయాత్రలు సందర్శించాలి అంటారు. ప్రధానమైన ఉద్దేశం అదనమాట. అంటే భగవంతుడి యొక్క శక్తి మనకు కూడా వస్తుంది, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. ఈ విధంగా మనము శక్తిని గ్రహించవచ్చు అనమాట. మేబీ భౌతికంగా చూసే వాళ్ళకి అది ఆహారమేగా, ఇది ఆహారమేగా అనుకోవచ్చు, విగ్రహాలేగా అనుకోవచ్చు భౌతికంగా చూసే వాళ్ళకి. కానీ భక్తులకి ఎలా ఉంటుందంటే అది ఆహారం కాదు, ప్రసాదము, భోజనం కాదు, మహాప్రసాదం అనమాట. అన్నదానం కాదు, అన్న ప్రసాద వితరణ. చూస్తే టెర్మినాలజీ అంటే స్పిరిచువల్ టెర్మినాలజీ అనమాట. అంటే ఈ విధంగా మనం చూస్తే కనుక భగవంతుడి యొక్క శక్తిని మనం ఈ విధంగా గ్రహించవచ్చు, అలాగే చూడవచ్చు అనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. సో ఏమన్నా ప్రశ్న ఉంటే అడగవచ్చు. అలాగే ఈ రోజు జరిగినటువంటి క్లాస్లో ఏమి తెలుసుకున్నామనే దాని గురించి మీలో ఎవరైనా కూడా చక్కగా మాట్లాడవచ్చు. హరే కృష్ణ. క్లాస్లో ఒక 2 మంచి పాయింట్లు నేను తెలుసుకోగలిగాను రోజు. అవి ఏంటంటే, ఇప్పుడు మన బాడీలో నుండి అదే ఆత్మ అనేది ఆ బయటికి వెళ్ళిపోగానే శరీరానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు. అతని యొక్క ఆ పేరుకి కానీ, అతని యొక్క రూపానికి కానీ, అతని యొక్క డబ్బు కానీ, సమాజంలో అతనికి ఉన్న ప్రతిష్టకి కానీ దేనికి వాల్యూ ఉండదనేది ఎంతటిది నిజమో, ఆ జీవులకి ఆ కృష్ణ భగవానుడి యొక్క కృప అనేది లేకపోతే అదే విధంగా ఆ వారు కూడా సమాజంలో ఆ ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా ఉండే ఒక నిర్జీవ దేహంతో కుంతి మహారాణి పోల్చారు ప్రభుజీ. అది చాలా బాగా నచ్చింది ప్రభుజీ. ఇంకొకటి, మనకి విశ్వమంతా సూర్యుడు వేరే లోకాల్లో ఉన్నప్పటికీ అన్ని గ్రహాలకి సూర్యుడి వెలుతురు ప్రతి గ్రహంకి ఏ విధంగా అయితే వెళ్తుందో, ప్రతి జీవికి ఆ ఆ ఇంపాక్ట్ అనేది ఉండింది ప్రభుజీ. అదే విధంగా భగవంతుడు వైకుంఠ లోకాల్లో, గోలోక లోకాల్లో ఉన్నప్పటికీ అతని శక్తి ఆ వివిధ రూపాల ద్వారా జీవులకు వస్తుంది ప్రభుజీ. ఇందాక మీరు చెప్పినట్టు ఇప్పుడు శక్తి అవతారాలు, భగవంతుడి యొక్క శక్తి అవతారాల ద్వారా, అంటే వ్యాస మహర్షి, నారద మహర్షి, సుఖదేవ గోస్వామి, ఇలాగా ముగ్గురు ద్వారా వాళ్ళ ప్రవచనాలు, భాగవతము, భగవద్గీత ప్రవచనాల ద్వారా ఆ శక్తి అనేది ప్రభుజీ ఆ జీవులకి వస్తుందని చెప్పారు ప్రభుజీ. ఏ విధంగా అయితే ఎక్కడో పవర్ ప్లాంట్ లో జనరేట్ అయిన పవర్ ఆ సబ్ స్టేషన్స్ కి, తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ కి, తర్వాత స్ట్రీట్ లైట్స్ కి, తర్వాత ఇంట్లోకి ఏ విధంగా అయితే వన్ బై వన్ వస్తుందో, అదే విధంగా ఎక్కడో భగవంతుడు వైకుంఠ లోకాల్లో ఉన్నా సరే అదే శక్తి ఎటువంటి మార్పు లేకుండా గురువుల ద్వారా, ఆచార్యుల ద్వారా జీవులకి భగవద్గీత, భాగవతం శ్రవణం ద్వారా వస్తుందనేది ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా చెప్పారు ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేను ఈరోజు క్లాస్ ఏం తెలుసుకున్నానంటే, ఒక దేహంలో ఆత్మ ఉన్నంత వరకే ఆ మనిషికి పేరు కానీ కీర్తి కానీ ఉంటుంది. ఒకసారి ఆ దేహాన్ని చాలించి ఇంకా ఆత్మ వెళ్ళిపోయాక ఆ దేహానికి విలువ ఉండదు. ఇంకో పాయింట్ ఏం తెలుసుకున్నానంటే, ఇప్పుడు భగవంతుడు ఒక చోట ఉండి విశ్వమంతటికి శక్తినిస్తాడు. ఎలా అంటే, ఇప్పుడు సూర్యుడు ఒక చోట ఉంటాడు కానీ తన కాంతిని విశ్వమంతటికి ఎలా అయితే ఇస్తున్నాడో, సేమ్ అలానే కృష్ణుడు కూడా తన శక్తిని విశ్వమంతటికి ఇస్తున్నాడు. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ నుండి మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది, కానీ ఎలక్ట్రిసిటీ ఒక చోట నుండి వస్తుంది, కానీ అది చాలా ఇళ్ళకి, చాలా ప్లేసెస్ కి వెళ్తుంది. అలానే కృష్ణుడి నుండి శక్తి అనేది విశ్వమంతటికి వస్తుంది. భగవంతుడి శక్తిని మనము మన రోజువారీ జీవితంలో ఎలా చూడవచ్చు అనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనము కృష్ణకి నైవేద్యం పెట్టాక ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా మనం స్వీకరించేటప్పుడు మనకు ఒక మంచి ఫీల్ కలుగుతుంది. కానీ అదే నైవేద్యం పెట్టకుండా నార్మల్ గా ఫుడ్ తిన్నప్పుడు అంత మంచి ఫీల్ రాదు.
ఇంకోటి ఏంటంటే మనము ఫర్ సపోజ్ ఇప్పుడు ఎవరైనా కొంచెం బాగున్నారు అందమైన వాళ్ళని చూస్తే నార్మల్ గా యావరేజ్ గా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనము కృష్ణుడిని దర్శించుకుంటామో, అబ్బా మన లడ్డు గోపాల్ డ్రెస్ బాగుంది, జగన్నాథ్ కళ్ళు బాగున్నాయి, జగన్నాథ్ బ్యాంగిల్స్ బాగున్నాయి, అలా ఎప్పుడైతే మనము జగన్నాథ్ ని దర్శించుకుంటామో, కృష్ణుని దర్శించుకుంటామో, అప్పుడు అప్పుడు వచ్చే ఫీల్ ఇంకెవరిని చూసినా సరే రాదు. హరే కృష్ణ. హరి బోల్. హరే కృష్ణ. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు విశాఖాదేవి. హరి బోల్. హరే కృష్ణ. ఉంటాడు అన్న విషయాన్ని భక్తులు అర్థం చేసుకుంటారు కానీ మూర్ఖులు కొంతమంది అర్థం చేసుకోలేరు ప్రభుజీ. కరెక్ట్, కరెక్ట్. కృష్ణుడు అనే ఆయన శక్తి ప్రదాత. మనకి శక్తిని ఇచ్చేదంతా కూడా కృష్ణుడి నుంచే. అందరికి దేవతలకు కానీ అందరికి కూడా శక్తి కృష్ణుడు దేవాది దేవుడైన భగవాన్ నుంచే మనందరికి వస్తుంది. నారదముని, వ్యాసుడు, సుఖదేవ్ గోస్వామి వీళ్ళందరూ కూడా శక్తావేశ అవతారాలని తెలుసుకున్నాము. అంటే భగవంతుని శక్తి ఆ రూపంలో వాళ్ళ ద్వారా వచ్చి మనం ఇవన్నీ నేర్చుకోవడానికి ఈ గ్రంథాల రూపంలో మన అందరికి కూడా చెప్పడం జరిగింది ప్రభుజీ. భగవంతుడే ఆ రూపంలో వచ్చాడు. కృష్ణుడు నిత్య యవ్వన పురుషుడు అని తెలుసుకున్నాం ప్రభుజీ. భగవంతుడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అధర్మం వర్తిస్తుందో, అధర్మం ప్రబలినప్పుడు ఆయన అవతరిస్తూ ఉంటాడని మనం 4వ అధ్యాయం 7వ శ్లోకంలో తెలుసుకున్నాము. ఇంకా భగవంతుని దర్శనము ప్రసాదం ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చు. ఆయన్ని డైరెక్ట్ గా కూడా మనం పొందవచ్చు. భగవద్గీత, భాగవతాలు వినడం వల్ల భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని చెప్పి, భగవంతుడు ఏ రూపాల్లో ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు కదా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. చాలా చక్కగా చెప్పారు. హరే కృష్ణ. అసలు మనిషికి నిజమైన విలువ అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకున్నాను. ఫస్ట్ పాయింట్, అసలు మనిషికి చైతన్యం అనేది లేకపోతే తనకి ఇంద్రియాలు అనేవి అసలు ఏమి పనిచేయవు. అండ్ సెకండ్ పాయింట్, కృష్ణుడే గనుక మన తోడు లేకపోతే మనం ఏది సాధించలేం. ఎగ్జాంపుల్ గా శ్రీకృష్ణుడే గనుక మార్గదర్శనం చూపకపోతే యాదవులకి గాని పాండవులకి గాని వారికి కీర్తి ప్రతిష్టలు అనేవి రానే రావు అని తెలుసుకున్నాను. అండ్ ఎగ్జాంపుల్ గా ఒక ముత్యపు దండకి ఆధారం అనేది ఒక దారం. అంటే అది మంచిగా అందంగా కనబడడానికి దాని వెనక ఉండేది ఒక దారం. అలాగే కానీ ఆ దారం ఎవరికి కనబడదు, ఎవరు గుర్తించలేరు కూడా. అలాగే ఒక మనిషి తనకి ఏమైతే అన్ని ఉన్నాయో, కీర్తి ప్రతిష్టలు గాని ఎవ్రీథింగ్, అవన్నీ భగవంతుని నుంచి వచ్చినవే అని తెలుసుకున్నాను. అండ్ అలాగే యాదవులు గాని, గురువులు గాని, వైష్ణవులు గాని వీరందరూ భగవంతుని యొక్క శక్తులు. అంటే వీరు భూలోకానికి వచ్చిన పర్పస్ బద్ధజీవుల్ని ఉద్ధరించడం కోసమే. అండ్ అలాగే వారికి భాగవతం, భారతం ఇవన్నీ ఉపదేశించడానికి ఉంటారు అని తెలుసుకున్నాను. అండ్ ఫైనల్ పాయింట్, భగవంతుని శక్తి మనం గుర్తించగలడం అన్న, మనం పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నాం మెయిన్ గా ప్రసాదం ద్వారా. అండ్ అలాగే భగవంతుని దర్శనం ద్వారా, భగవద్గీత, భాగవతం శ్రవణం ద్వారా మనం ఆ శక్తిని గ్రహిస్తాము అని తెలుసుకున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే బృందావనంలో ఇస్కాన్ శ్యామ సుందర్ మందిర్ కి వెళ్ళినప్పుడు, అలాగే మధురలో శ్రీకృష్ణ జన్మస్థలంలో ఉన్నప్పుడు అక్కడ అసలు ఎందుకు ఏడ్చానో తెలీదు, ఏడుపు వస్తూనే ఉంది. ఆ వైబ్రేషన్స్ అలా ఉన్నాయి. సో అక్కడ నేను బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరి బోల్. హరి బోల్. చాలా చక్కగా చెప్పారు. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ. హరే కృష్ణ కృష్ణ. హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే. హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే. రామ రామ హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే. కృష్ణ హరే హరే హరే. రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే హరే హరే. హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.